అంతేగాని స్వామి ఉద్భవించాడు కార్తీక శివలింగోద్భవ కాలానికి వెళ్ళాలి ఆ లింగ దర్శనం చేసుకోవాలని కాదు. మనలో ఉండే చీకటిని అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి శివరాత్రి. అటువంటి శివరాత్రిని ఈరోజు అక్షారాములు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న దేవస్థానం వారు. శ్రీమతి దుర్గాభవాని గారు మా యొక్క అసిస్టెంట్ కమిషనర్ గారు ఈవో గారు వారు ఆధ్వర్యంలో, మా యొక్క డీసీ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పర్యవేక్షణ చేయబడి ఉదయం నుంచి కూడా భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం, వారి దర్శనానికి అనేక విధాలుగా ఎంత వీలైతే అంత తొందరగా దర్శనం చేసి బయట పంపించే విధంగా ఎటువంటి తొక్కిసాడులు జరగకుండా అప్రమత్తంగా ఉంటూ వారికి మధ్యలో ఏ విధమైన ఆహార సౌకర్యం అంటే మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ ఏర్పాటు చేసి, బిస్కెట్లు ఏర్పాటు చేసి, వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా మందులు కూడా ఏర్పాటు చేసి క్షేత్రంలో మనకి ఎంత జాగ్రత్తగా వాళ్ళని బయట పంపించాలనేటువంటి నియమంతో వారు కూడా భక్తుల్లోనే భగవంతుడు ఉన్నారనే ఉద్దేశంతో వారు సేవిస్తూ, భక్తుల్ని సేవిస్తూ, ఈరోజు భక్తుల్లోనే భగవంతుని సేవిస్తూ వారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా ఉదయం స్వామివారి ప్రాతకాలం 4 గంటల నుంచి కూడా అభిషేక పూజాదులు కూడా నిర్వహించారు. తదుపరి మాధ్యాహ్న కాచిన కార్యక్రమాన్ని, అదేవిధంగా సాయంత్రం మనకి ఈరోజు స్వామివారి 1,00,000 బిల్వార్చన కార్యక్రమం దేవస్థానం వారి నిర్వహించబడుతుంది. అది దేవస్థానం మాత్రం నిర్వహిస్తుంది. అయితే ఈ క్షేత్రానికి వచ్చే గొప్ప విషయం ఒకటి చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే భక్తులు లింగోద్భోగాల దర్శనానికైనా వస్తూ ఉంటారు. లింగోద్భవ కాలంలో ఇక్కడ స్వామికి మహానివేదన ఏర్పాటు చేస్తారు తప్ప, మహానివేదన ఏకాంతంగా పూజ చేసి స్వామి నివేదన చేసిన తర్వాత మిగిలిన భక్తులందరూ కూడా దర్శన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కనుక భక్తుల యొక్క ఏర్పాట్లన్నీ తెలుసుకుని క్రమశిక్షణతో దేవస్థానం ఎటువంటి ఏర్పాట్లు, అన్ని ఏర్పాట్లు కూడా క్రమశిక్షణతో చూసుకుని, ఎక్కడ ఏ ఏర్పాట్లు తెలుసుకుని కూడా భక్తులు వారు సొంతంగా వారి జాగ్రత్తలు కూడా తీసుకుని స్వామి వాళ్ళ అమ్మవారు దర్శనం చేసుకోవాల్సిందిగా మా దేవస్థానం మరీ కొన్ని ప్రార్థిస్తున్నాం. మంగళం భీమనాథాయ మాణిక్యావల్లభాయతే లక్షవాటీ నివాసాయ భీమనాథాయ మంగళం.